టుడే టాపిక్ పిల్లల్లో స్టబ్బర్నెస్ అంటే పిల్లల్లో మొండితనము ఇంకా జిడ్డుతనం అనమాట. చాక్లెట్ ఇవ్వలేదంటే గట్టిగా ఏడవడం, ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు బొమ్మల కోసం మొండిగా ఏడుస్తూ ఉండడం, ఇక కొనివ్వలేదంటే వాళ్ళ మొండితనం అంతా చూపిస్తూ ఉంటారు పిల్లలు. అసలు ప్రాబ్లం ఏంటంటే చిన్న చిన్న విషయాలకు కూడా నాకు ఇదే కావాలి అని మొండిపట్టు పట్టడం. కొన్నిసార్లు తల్లిదండ్రులు ఒత్తిడికి లోనయ్యి ఒప్పుకుంటూ ఉంటారు, కానీ కొన్నిసార్లు అయితే కోపంగా తిట్టేస్తూ ఉంటారు, కొందరైతే కొడతారు కూడా. ఫలితంగా పిల్లల్లో ఇంకా మొండితనము ఇంకా జిడ్డుతనము పెరిగిపోతుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి నేను పేరెంట్స్ కోసం కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. నెంబర్ 1, ఫస్ట్ పిల్లలు చెప్పేది కామ్గా వినండి. ఆల్టర్నేటివ్ చాయిసెస్ ఇవ్వండి వాళ్ళకి. అంటే లైక్ ఆప్షన్స్ అనమాట. వాడు చాక్లెట్ అడిగితే ఇప్పుడు చాక్లెట్ వద్దు నాన్న, మిల్క్ షేక్ తాగుదిగాని అని చెప్పి నెమ్మదిగా చెప్పండి. నెంబర్ 3, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. అంటే మీరు ఏదైనా వస్తువు నో అంటే నో, మళ్ళీ దాని గురించి ఎలో చేయకండి. పిల్లలు మెల్లిగా అడ్జస్ట్ అవుతారు, స్టబ్బర్నెస్ మెల్లిగా తగ్గుతూ ఉంటుంది. కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. నో అంటే నో, అంతే. మీ పిల్లలపై ఈ టిప్స్ని ట్రై చేసి కమెంట్లో మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.